ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మంచి పదార్థాలను అనుభవింతురు. దేవుడు అంటున్నాడు, ఇంకా ఎందుకు మీరు నాకు బలులు అర్పిస్తూనే ఉన్నారు? మీ మేకల బలులు, దూడల కొవ్వు, గొర్రెలు, మేకలు నాకు వెక్కసం అయ్యాయి. మీరు నన్ను కలుసుకునేందుకు వచ్చినప్పుడు నా ఆవరణం అంతా తిరుగుతారు. మిమ్మల్ని ఇలా చేయమన్నది ఎవరు? నా కోసం పనికి మాలిన బళ్ళు ఇక మెదట తీసుకుని రావద్దు. మీరు నాకు అర్పించే ధూపం నాకు అసహ్యం. మీ అమావాస్య, సబ్బాతు, పవిత్ర రోజుల పండగలను నేను సహించను. మీ పరిశుద్ధ సమావేశాల్లో మీరు చేసేది నాకు అసహ్యం. మీ నెలసరి సమావేశాలు, సభలు నాకు బొత్తిగా అసహ్యం. ఈ సమావేశాలు నాకు చాలా బరువుగా తయారయ్యాయి. ఆ బరువులు మోయడం నాకు విసుగు. మీరు నన్ను ప్రార్థించాలని మీ చేతులు పైకెత్తుతారు, కానీ నేను మిమ్మల్ని చూడడానికి కూడా ఒప్పుకోను. మీరు మరిన్ని ప్రార్థనలు చేస్తారు, కానీ నేను మీ ప్రార్థనలు వినేందుకు ఒప్పుకోను. ఎందుకంటే మీ చేతులు రక్తమయము. మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు పరిశుభ్రం చేసుకోండి. మీరు చేస్తున్న చెడు పనులను చాలించండి. ఆ చెడు పనులు చూడడం నాకు ఇష్టం లేదు. తప్పు చేయడం మానివేయండి, మంచి పనులు చేయడం నేర్చుకోండి. ఇతరుల విషయంలో న్యాయంగా ఉండండి. ఇతరులను బాధించే వారిని శిక్షించండి. తల్లిదండ్రులు లేని పిల్లలకు సహాయం చేయండి. భర్తలు చనిపోయిన స్త్రీలకు సహాయం చేయండి. యెహోవా చెప్తున్నాడు, రండి, ఈ విషయాలు మనం పరిష్కరించుకుందాం. మీ పాపాలు కెంపులాగా ఎర్రగా ఉన్నా సరే వాటిని కడగవచ్చు. మీరు మంచులా తెల్లగా అవుతారు. మీ పాపాలు చాలా ఎర్రగా ఉన్నా సరే మీరు మాత్రం ఉనిలాగా తెల్లగా మారవచ్చును. నేను చెప్పే మాటలు మీరు వింటే అప్పుడు ఈ దేశపు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. కానీ మీరు వినేందుకు నిరాకరిస్తే మీరు నాకు వ్యతిరేకమే. మీ శత్రువులు మిమ్మల్ని నాశనం చేసేస్తారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.